शैतान ने क्या सोचा? సాతానుడు ఏం ఆలోచించాడు? एम शामिल को महीना में 1-1 लाख जाने दो, लेकिन विश्वास का वो जो सेवा है वो मुझे छीनना है। సాతాను ఏమని ప్రణాళిక వేశాడంటే, ఏఎం శామ్యూల్ గారు నెలకు ఒక్కొక్క ₹1,00,000 తీసుకొనివు, మరి విశ్వాస సంబంధమైన పరిచర్య నుండి తొలగనిమనుకున్నాడు। शैतान को मुझे महीना में 1 करोड़ देने से कोई नुकसान होता है? మరి సాతానుడికి నెలసరి ₹1,00,00,000 ఇవ్వడానికి ఏమైనా నష్టం కలుగుతుందా? मेरे साथ का विश्वास उनको बर्बाद करता है। మరి నాతో ఉన్న విశ్వాసము అతన్ని సర్వనాశనం చేస్తుంది। इसलिए शैतान सोचते शामुएल को करोड़ दे दे, 2 करोड़ दे दे, 10 करोड़ दे दे, एम शामुएल के पास का जो विश्वास का सेवक है उसको छीनना है। మరి ఏఎం శామ్యూల్ గారికి 1 కోటి ఇచ్చేనా, 2 కోట్లు ఇచ్చేనా, 10 కోట్లు ఇచ్చేనా, ఆయన యుద్ధ భద్రంగా దాచుకున్న విశ్వాస పరిచర్యను లాగేసుకోవాలన్న ప్రయత్నం చేశాడు। ये शैतान प्यार से आता है। సాతానుడు చాలా ప్రియంగా వస్తాడు। अमेरिका से इंडिया में भेजकर मदद करने के लिए आए, वो सारे बात अभी बताने का समय नहीं है। మరి భారతదేశంలో సహాయపడడానికి అమెరికా దేశంలో వ్యక్తిని పంపించాడు, అవన్నీ చెప్పడానికి సమయం లేదు। तो मैं आपको बोलता हूं, जो शैतान मुझे नुकसान करने के जगह में आज तक मदद करने के लिए ही ज्यादा आया है। మరి సాతానుడు నేటి వరకు నన్ను నష్టపరచడానికంటే బదులుగా మరి సహాయపడే వ్యక్తిలాగా రావడానికే ప్రయత్నం చేశాడు। हालेलुया। హల్లెలూయా। प्रभु की कृपा से पहचानते आने के कारण आज इधर परदेशी जैसा बैठा है। ప్రభు కృపను బట్టి వాడి యుక్తులను గుర్తించగలిగే స్థితిని బట్టి నేటి వరకు ఇలాగుండగలిగాను నేను। तो शैतान नौकरी में आपको मदद करने के लिए आएगा। సాతానుడు మీ ఉద్యోగంలో సహాయపడడానికి వస్తాడు। हर बात में कहीं ना कहीं आपको मदद करने के लिए आएगा। ప్రతి విషయంలో ఎక్కడో ఒక చోట మీకు సహాయపడే వ్యక్తిలాగా విచ్చేస్తాడు। लेकिन चुने हुए लोग हर बात अच्छी तरह जांचते हुए नहीं करेगा तो आपका लक्ष्य से आप दाहिने बाएं हट जाएगा। మరి ఎన్నిక చేయబడిన ప్రజలు ప్రతి పరిస్థితిని కూడా పరిశీలించి సరిచేసుకున్నట్లయితే మీకున్న గురి వైపు మీరు ముందుకు కొనసాగలేరు। इसलिए मेरे प्यारों, शैतान को ज्यादा आप किस में देखना है? मदद करने के लिए आता है, उस हालत में देखना है। అందుకనే సాతాను ఎల్లప్పుడు కూడా మరి సహాయపడే స్థితిలో వస్తున్నాడా లేదా అన్న సంగతిని గమనించగలిగి ఉండాలి మనం।